హాయ్. నాని హిట్ మూవీ ట్రైలర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాని గారి హిట్ మూవీ ట్రైలర్ అయితే నేను చూశాను భయ్య. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అసలు నాని గారిని ఇప్పుడు దాకా ఎప్పుడు ఎలాంటి పాత్రలు అయితే చూడలేదు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పర్సన్ గా లేదంటే యూత్ఫుల్ గా చాలా చేశారు, కానీ ఇలా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని గారిని ఎప్పుడు చూడలేదు. దాంట్లో కూడా ఆయన పీక్స్ లో చేసినట్టుని నాకైతే ట్రైలర్ ఇస్తే అర్థమైంది అనమాట. ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. బాబాయ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి. మ్యూజిక్ బాగాలేదంటున్నారు కదా మీ ట్రైలర్. ట్రైలర్ అంత వరకు చూస్తే మీకు మ్యూజిక్ అయితే ఆ యాక్షన్ కి, థ్రిల్లర్ కి, ఆ సస్పెన్స్ కి అయితే అంత మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారు ఆయన ఎక్కువ ఏంటంటే మెలోడీ ఎక్కువ ఫోకస్ చేస్తారు తప్పితే ఇలా యాక్షన్ ఆయన చేయలేరు అనమాట. అలాంటిది దీంట్లో యాక్షన్ ఎక్కువేటప్పటికి ఆయన సరిగ్గా ఇవ్వలేదని నాకు కూడా ట్రైలర్ లో అనిపించింది. కానీ సినిమాలో బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ట్రైలర్లో స్టోరీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్ గా మనకి ఈ మధ్య ట్రైలర్లు అన్ని కూడా 2 నిమిషాలు ఉన్నా 3 నిమిషాలు ఉన్నా స్టోరీ అయితే చెప్పేస్తున్నారు 2 నిమిషాల్లో. కానీ దీంట్లో స్టోరీ అయితే ఏం చెప్పలేదు. నేనేమనుకున్నానంటే సినిమాలో కూడా పెద్ద స్టోరీ ఏం లేదు. ఒక సిచ్యువేషన్ జరిగింది, దానికి తగ్గట్టుగా చాలా అంశాలు జరిగి చివరికి దాంట్లో హీరో దాన్ని పోరాడి సాధిస్తాడని చెప్పి నాకు అర్థమవుతుంది తప్పితే దాంట్లో బలమైన కథ ఉన్నట్టయితే నాకు ట్రైలర్ చూస్తే మాత్రం అనిపించలేదు. రేటింగ్ అని అంత పర్ఫెక్ట్ అనిపించలేదు. లేదు, ఎడిటింగ్ చాలా బాగుంది అనమాట. అసలు మీరు చూస్తే, మీరు ట్రైలర్ లో చూస్తే ఒక ఆవిడ వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కానీ, తర్వాత దానికి తగ్గట్టుగా హీరో అర్జున్ సర్కార్ చేసే పోరాటం కానీ ఇదంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అనేది మనకి ఎడిటింగ్ లో అయితే తెలుస్తా ఉంది అనమాట. హిట్ 1 హిట్ 2 ప్రొఫెషనల్ గా ట్రైలర్ వచ్చింది, ఇది అంత ఇంపాక్ట్ అనిపించలేదు అంటున్నారు జనాలు. లేదు అసలు హిట్ కన్నా కూడా ఇది చాలా బాగుంది ట్రైలర్ అయితే మాత్రం. అసలు దీంట్లో ఎక్కువగా చెప్పాలంటే నాని గారి రేంజ్ కి తగ్గట్టుగానే దీంట్లో అన్ని కూడా పెట్టారని చెప్పుకోవచ్చు. యాక్షన్ కానీ, సస్పెన్స్, థ్రిల్లర్, అది కూడా నాని గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అనమాట. హీరోయిన్ ట్రైలర్ లో అయితే హీరోయిన్ కి పెద్ద ఏం అనిపించలేదు. మరి సినిమాలో ఎలా ఉంటుందో మనం చెప్పలేము. సాంగ్స్ కానీ అంత ఏం బాగాలేదు. లేదు నిజంగానే సాంగ్స్ మీద అంత ఫోకస్ అయితే పెట్టినట్టు నాకు కనబడతల్లా. ఎందుకంటే ఈ సినిమాని నాని గారు ఒక యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పి పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తీసినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఆయన మ్యూజిక్ మీద అంత ఫోకస్ అయితే పెట్టినట్టు నాకు కూడా కనిపించలేదు. ఈ సినిమాలో పాటలు కూడా అంత అయితే ఏమి లేవు అనమాట. ట్రైలర్లో నాని గారిని ఫోకస్ చేసింది. అవును, నాని గారిని చాలా ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా ఆడేది నాని గారి ఫేమ్ వల్లే. కాబట్టి నాని గారిని ఎంత ఎలివేట్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. ముఖ్యంగా నాని గారు ఈ మధ్య దసరా, ఆయన అన్న, సరిపోదా శనివారం ఈ సినిమాల్లో పర్ఫార్మెన్స్ లో